అందరికీ నమస్తే అండి. పరిపాలనలో అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు స్కామ్స్ చేయడం పెద్ద ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. చేసేస్తారు. ఏదో ఒక కష్టపడి ఏదో ఒక వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది, బలం ఉంటుంది, పవర్ ఉంటుంది, అందరూ చెప్పిన మాట వింటారు కాబట్టి ఏదో అనేక రంగాల్లో స్కామ్స్ చేసేస్తారు. అయితే ఆ స్కామ్స్ ఏ విధంగా చేశారు, దాని లబ్ధి ఏ విధంగా వాళ్ళ ఖాతాలకు తెచ్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చిక్కుముడులు విప్పడమే ఈ దర్యాప్తు సంస్థల పని. సో దీనికి సాధారణంగా ఈ బినామీ ఖాతాలను వాడుకుంటారు, షెల్ కంపెనీలు సృష్టిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా బినామీ ఖాతాలు, షెల్ కంపెనీలే కీలక పాత్ర పోషించాయి. ఈ మధ్య మనం కుబేరా సినిమా చూసాం. కుబేరా సినిమాలో ఒక వ్యక్తి, ఒక బిగ్ షాట్ ఉంటాడు, ప్రపంచవ్యాప్తంగా కుబేరుడు అవ్వాలనుకుంటాడు. అందుకు అతనికి సముద్రంలో ఒక గ్యాస్ ప్రాజెక్ట్ కావాల్సి వస్తుంది. దానికోసం ప్రభుత్వ పెద్దలకు 1,00,000 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలి. 50,000 కోట్లు బ్లాక్ ఇవ్వాలి, 50,000 కోట్లు వైట్ ఇవ్వాలి. 50,000 కోట్లు బ్లాక్ డబ్బులు ఇచ్చేస్తాడు. 50,000 కోట్లు వైట్ ఇవ్వడానికి షెల్ కంపెనీల నుంచి వాళ్ళు చెప్పిన బినామీ ఖాతాలకు డబ్బులు పంపించాలి. దానికి షెల్ కంపెనీలు సృష్టించడానికి అతను కొంతమంది బిచ్చగాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ చేత కంపెనీలు పెట్టిస్తాడు. సేమ్ అదే తరహా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా జరిగింది అని సిట్ నిర్ధారించింది. నిర్ధారిస్తూనే ఏదో ఆషామాషిగా చెప్పేసి వదిలేలా, ఆ కంపెనీల పేర్లు కూడా బయటకు తీసుకొచ్చారండో. ఆ కంపెనీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇదిగోండి, ఇవన్నీ కూడా షెల్ కంపెనీలు అంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ముంబై, ఢిల్లీ అండ్ ఉత్తరాదిన కొంతమందిని గుర్తించి, అనామకులను గుర్తించి, పెద్దగా ఎటువంటి రాజకీయ ప్రాబల్యం ఏమీ లేని వాళ్ళని గుర్తించి, వాళ్ళ ఐడెంటిటీలన్నీ తీసుకొని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కొన్ని కంపెనీలు సృష్టించి, ఈ కంపెనీలకు వైట్ అఫీషియల్గా వైట్ వేసి ఈ కంపెనీల నుంచి బిగ్ షాట్కి అందేలా చేశారు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ సిట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది. రాజకేశ్వర రెడ్డి గారిని కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని కావచ్చు, ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అండ్ బాలాజీ గోవిందప్ప గారిని, చైతన్య, వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయగా ఇంకా విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది బయట ఉన్నారు, చాలామంది బిగ్ షాట్స్ బయట ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని రీసెంట్గా అరెస్ట్ చేశారు కదా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు కదా. సో వీళ్ళందరూ కూడా డబ్బులు దాదాపుగా 3,500 కోట్లు స్కామ్ చేశారు. అందులో కొంత ఎన్నికల కోసం ఖర్చు పెట్టగా మిగిలిన దాంతో ఆఫ్రికాలో కంపెనీలు పెట్టాలనుకున్నారు అనేది సిట్ నిర్ధారించింది. అయితే ఇక్కడ మనం ఈ షెల్ కంపెనీల విషయమే ఒకసారి మాట్లాడదాం. నిజంగా ఇవి షెల్ కంపెనీలు నువ్వెలా చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు. మనం సరదాగా ఏదో ఒక కంపెనీని చెక్ చేద్దాం ర్యాండమ్గా. ఇదిగో ఎనీ టైమ్ మనీ అని కొంచెం వెరైటీగా ఉందిగా పేరు. ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది షెల్ కంపెనీయా కాదా, దీని వ్యవహారం ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. పురుగు వచ్చి మొత్తం. గూగుల్ ఓపెన్ చేసి ఎనీ టైమ్ మనీ కదా, ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇదిగో ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్. జస్ట్ ఇదిగో జుబా కార్ప్ అని మీకు ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నా దీనిలో వచ్చేస్తాయి, మీరు చూడొచ్చు. ఈ కంపెనీ ఎప్పుడు పెట్టారో చూద్దాం. రెండు 2020 ఆగస్టులో పెట్టారు. 2020 ఆగస్టులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పెట్టారు. ఎర్నాకుళంలోనంటే రిజిస్ట్రేషన్ అంతా ఎర్నాకుళం అంట. దీని డైరెక్టర్లు ఇదిగో ఎవరు కూడా మన తెలుగు వాళ్ళు ఉండరు, ఎవరు మనకు సంబంధం ఉన్న వాళ్ళు ఉండరు. డైరెక్టర్ నేమ్ మహమ్మద్ అలీ కురుంబథూర్ అండ్ అనఘా అనిల్ కుమార్ అని చెప్పి ఏదో పెరంబల్ అని చెప్పి వీళ్ళు 2024లో అపాయింట్ అయ్యారు డైరెక్టర్లు. సో మొత్తానికి ఈ కంపెనీ పెట్టింది అయితే 2020లో పెట్టారు. ఇప్పుడు సరదాగా వేరే కంపెనీ కూడా చూద్దాం, ర్యాండమ్గానే చూద్దాం ఒకసారి.
ఏదో వెరైటీగా మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉందండి. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది ఒకసారి చెక్ చేద్దాం మనం. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ముంబైలో రిజిస్ట్రేషన్ అయింది. ఇది కూడా అప్పుడే 2020లోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2020 10 అక్టోబర్ 24. వామ్మో, నా పుట్టినరోజున వచ్చినట్టుంది, కంపెనీ పెట్టారు. సో దీనిలో డైరెక్టర్లు ఒక ఆయన ఎవరు రకరకాల పేర్లు ఉన్నాయి, బోల్డ్ పేర్లు ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి ఈ డైరెక్టర్లు. దీపక్ జయరామ్ సింగ్వాను, రమేష్ కుమార్, తేజయ్ రామ్ సరోజు, బన్వర్ లాల్, మోహన్ లాల్ జైన్ అని చెప్పి వాళ్ళు కంపెనీలు పెట్టి చెప్పారు. సరే, ఇలా కొన్ని షెల్ కంపెనీలు సృష్టించారు. ఇవన్నీ షెల్ కంపెనీలని నువ్వు ఎలా చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో డైరెక్టర్లు షెల్ డైరెక్టర్లు కాకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే సాధారణంగా ఒక పెద్ద కంపెనీల్లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను తీసుకొచ్చి, ఒక అనామకుల్ని ఒక ఇద్దరిని తీసుకొచ్చి దానిలో డైరెక్టర్లుగా చేర్చి, ఎక్కువ షేర్స్ ఎక్కువ పార్ట్ వీళ్ళకి ఇచ్చి, వీళ్ళకి పూర్తి రైట్స్ ఇచ్చి, వీళ్ళ ద్వారా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి మళ్ళించుకుంటారు. సో ఇలా మనం దీనిలో ఏది చెక్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కంపెనీలే మ్యాక్సిమం 90% దీనిలో. సో ఇది ఎలా జరిగిందంటే ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్లో ఇప్పుడు డైలీ అమ్మిన లిక్కర్ అమౌంట్ ఉంటుంది కదా, అవి దీనిలోకి వస్తాయి కదా. దాని నుంచి డిస్టిలరీస్కి వచ్చింది. డిస్టిలరీస్కి ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పర్టికులర్గా కొంతమందికి ఆర్డర్లు ఇచ్చారు. అందరికీ ఆర్డర్లు ఇవ్వాలి. ఒక 6 డిస్టిలరీస్కే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. అందులో ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళ దగ్గర నుంచి మధ్యలో మధ్యవర్తిత్వం వహించిన కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లోకి డబ్బులు వెళ్ళాయి డిస్టిలరీస్ నుంచి. ఈ కంపెనీల నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్ళాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ షెల్ కంపెనీలకు అన్నింటికి డబ్బులు వెళ్ళాయి. 4వ దశలో ఈ షెల్ కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారుకి వెళ్ళాయి. ఎవరైతే అంతిమ లబ్ధిదారు అంటే వాళ్ళు ఎవరికి ఎక్కడ డిశ్చార్జ్ చేయాలనుకున్నారో ఆ షెల్ కంపెనీల నుంచి కొంత విత్డ్రా చేయడం కావచ్చు, వేరు ఖాతాలకు మళ్లించడం కావచ్చు. ఒక ఆయన సినిమాలు తీస్తానంటే సినిమాల కోసం ఇచ్చారు, ఇంకొక ఆయన భూములు కొంటానంటే భూముల కోసం ఇచ్చారు, ఇంకొక ఆయన విల్లా కొంటానంటే విల్లాల కోసం ఇచ్చారు. ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది సినిమాలు తీశారు, దానికి షెల్ కంపెనీల నుంచే డబ్బులు వెళ్ళాయి. ఇంకొక ఆయన విల్లాలు కొన్నాడు హైదరాబాద్లో, దానికి షెల్ కంపెనీల నుంచే డబ్బులు వచ్చాయి. ఇంకొక ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనుకున్నాడు, దానికి షెల్ కంపెనీల నుంచి వేరే కంపెనీలు తీసుకొచ్చి అక్కడ నుంచి లిక్విడ్ రూపంలో మార్చుకున్నారు. సో కొంతమేరకు షాపుల నుంచి డిస్టిలరీస్ నుంచి కూడా లిక్విడ్ వెళ్ళింది. ఇట్లా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా 5 దశల్లో చేసి 5వ దశలో బిగ్ బాస్కి డబ్బులు వెళ్ళేలా చేశారు. దానికి వీళ్ళు వాడుకున్న షెల్ కంపెనీల జాబితా అంతా కూడా సిట్ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సిట్టు ఈ షెల్ కంపెనీల డైరెక్టర్లందరినీ ఎక్కడున్నారు, వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళ భాగోతం ఏంటి, వీళ్ళు ఎక్కడ పుట్టుకొచ్చారు అనేది వీళ్ళు బయటకు లాగుతున్నారనమాట. ప్రస్తుతానికి ఈ దశలో ఉంది. ఇక్కడ ఏం జరుగుద్దంటే వీళ్ళ డైరెక్టర్లు కనుక ఓపెన్ అయిపోతే, ఇప్పుడు కుబేరా సినిమాలో ఏం చేశాడు, షెల్ కంపెనీలు సృష్టించి ఆ బిచ్చగాళ్ళు మళ్ళీ బయట ఎప్పుడైనా ఫ్యూచర్లో నోరు విప్పకుండా వాళ్ళని చంపేశారు. వాళ్ళు మళ్ళీ నోరిప్పితే ఎప్పటికైనా స్కామ్ బయటకు వచ్చేస్తుందని. సినిమా కాబట్టి అలా కుదిరింది, బయట అలా కుదరదుగా. సో షెల్ కంపెనీలు సృష్టించారు కదా, ఆ సృష్టించిన డైరెక్టర్లను కనుక ఇప్పుడు సిట్ దర్యాప్తుకి పిలిస్తే, వాళ్ళని ప్రశ్నిస్తే, వాళ్ళు చెప్పేస్తే బాబు మాకు సంబంధం లేదు, మాకు ఎవరో చెప్పారు, మేము కంపెనీలు పెట్టాము, పలానా అకౌంట్ కొట్టమన్నారు, కొట్టాము అని కనుక వాళ్ళు ఓపెన్ అయిపోతే వాళ్ళ వాంగ్మూలం సిట్కి చాలా కీలకమవుద్ది. అప్పుడు ఈ దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుంది. అంతిమ లబ్ధిదారు విషయం కాస్త ఆధారాలతో సహా దొరుకుతుంది. ప్రస్తుతానికి ఆధారాలు దొరికే కానీ వాంగ్మూలం కావాలి, సాక్ష్యం కావాలి, దానికోసం తిరుగుతున్నారన్నమాట. సో లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ప్రస్తుతం ఇక్కడ వరకు వచ్చి ఆగింది. థ్యాంక్ యూ.